నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర స్థాయి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో ఘనంగా భీమవరం ఇంటర్ క్లబ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం. తోటి మానవులని, సమాజాన్ని ప్రేమించాలన్నదే మహ్మద్ ప్రవక్త సందేశం. ఎమ్మెల్యే రామాంజనేయులు. భీమవరంలో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. వైద్య రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర స్థాయి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం పెదామిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్యుల 42వ వార్షిక సమావేశాల చివరి రోజు కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 22 సంవత్సరాల తర్వాత భీమవరంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను చెవి, ముక్కు, గొంతు వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ నడింపల్లి శంకర్ కుమార్ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజులు ఘనంగా సత్కరించారు. 3 రోజుల పాటు జరిగిన వార్షికోత్సవాలకు సహకరించిన వారందరికీ అసోసియేషన్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే అడ్వాన్స్మెంట్స్ ఉంటాయో వైద్యంలో ఒకరి ఆలోచన ఒకరిని పంచుకోవడం ద్వారా మీ అందరూ కూడా మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా మీరు ఈ విధంగా పెంచుకున్నటువంటి పరిజ్ఞానం వల్ల వైద్య రంగంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి సరైన విధానంలో మెరుగైనటువంటి వైద్యం అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున భీమవరంలో గతంలో 20 సంవత్సరాల క్రితం స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగింది. మళ్ళీ దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి భీమవరంలో జరుగుతుందని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. చాలామంది చెప్తూ ఉంటారు బయట ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అంటే మీరంతా వైద్యులు కాబట్టి మీకు అంత సావకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమల్లో, తెలంగాణలో కత్తులు పెట్టి చంపితే భీమవరంలో ఫుడ్ పెట్టి చంపేస్తారు అని. కాబట్టి చాలా సుదూర ప్రాంతాల నుంచి మా ప్రాంతానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వినమ్రపూర్వకంగా నమస్కరిస్తూ ఇక్కడి నుంచి చక్కటి ఆలోచనలు మీరు షేర్ చేసుకోవడం ద్వారా ఒకరి ఆలోచనలు ఒకరిని మరింత పరిజ్ఞానాన్ని మీ రంగంలో పెంపొందించుకోవడం ద్వారా ఏ రకంగా ఇందాక స్క్రీన్ మీద మీకు వివరిస్తూ ఉన్నారు. వైద్యుడు అనేవారు నిరంతరం విద్యార్థి. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, టెక్నాలజీ మారుతుంది. కాబట్టి మీ రంగాల్లో మీరు మరింత పరిపూర్ణలు కావాలంటే ఇటువంటి వేదికలు అవసరమని, దీనికి ఎప్పుడూ కూడా ఇవాళే కాదు భీమవరం ప్రాంతం దీనికి సిద్ధంగా ఉంటుంది. మా శంకర్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఇతర ఈ ప్రాంతానికి చెందినటువంటి ENT స్పెషలిస్టులు కానీ, భీమవరం ఒక ఎడ్యుకేషనల్ హబ్ అండ్ మెడికల్ హబ్ కూడా. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ నందు భీమవరం ఇంటర్ క్లబ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ లో ఎల్హెచ్ టౌన్ హాల్, కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ కల్చరల్ అసోసియేషన్ క్లబ్ ప్లేయర్స్ పాల్గొన్నారు. 50+, 35+ మెన్ కేటగిరీలలో డబుల్స్ పోటీలు నిర్వహించారు. టౌన్ హాల్ ప్రెసిడెంట్ బండి శక్తీశ్వర సాంబమూర్తి మాట్లాడుతూ అన్ని క్లబ్ స్నేహపూర్వకంగా ఉంటూ షటిల్ పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేసిన ఇన్ఛార్జ్ పాండురంగారావు, కిషోర్, బాబీలను అభినందించారు. 50+ మెన్స్ డబుల్స్ విభాగంలో కిరణ్ కుమార్ వర్మ, డాక్టర్ రవివర్మ విజేతలుగా నిలవగా జయరాం, సురేష్లు రన్నర్స్ గా నిలిచారు. వేణు, గిరిలు తృతీయ స్థానం సాధించారు. 35+ మెన్స్ డబుల్స్ విభాగంలో బాబీ, కిషోర్లు విజేతలుగా నిలవగా శ్రీహరి, నందన్లు ద్వితీయ స్థానం, పరశురాం, రాజేంద్రలు తృతీయ స్థానం సాధించారు. మెన్స్ డబుల్లో బాబీ, కిషోర్లు విజేతలుగా నిలవగా గోపి, గౌరవ్లు ద్వితీయ స్థానం,
నందన్ కిట్టు తృతీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ వైస్ ప్రెసిడెంట్ ఇళ్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కామన నాగేశ్వరరావు, సెక్రటరీ గ్రంథి సురేష్, జాయింట్ సెక్రటరీ అడపా బాబ్జీ, షటిల్ ఇన్ఛార్జ్ సుగ్రి, దేవరపు పండు, రంగారావు, పళ్ల యేసుబాబు, చవాకుల రాములు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎల్హెచ్ టౌన్ హాల్, కాస్మోపాలిటన్ క్లబ్, అలాగే యూత్ క్లబ్లకు సంబంధించినటువంటి షటిల్ ప్లేయర్స్ అందరూ కలిసి 3 క్లబ్ల వైజ్గా ఇవాళ మరి ఫ్రెండ్లీ టోర్నమెంట్, షటిల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి అందులో 50+ విన్నర్స్గా మరి వర్మ గారు, డాక్టర్ గారు, అలాగే రవి గారు, అలాగే రన్నర్స్గా మా టౌన్ హాల్ సెక్రటరీ గారు సురేష్ గారు, అలాగే జయరామ్ గారు, మరి వాళ్ళు రన్నర్స్గా రావడం జరిగింది. మరి ఈ రోజున చక్కటి రూపావ వాతావరణంలో మరి 3 క్లబ్బుల మీద కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి లీడ్ రోల్ తీసుకున్నటువంటి మరి షటిల్ ఇన్ఛార్జ్ గారు వాండరంగారావు, అలాగే ఇందుకూరి కిషోర్ గారు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మరి టౌన్ హాల్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఈరోజు భీమవరంలోని ప్రఖ్యాతమైన క్లబ్స్ ఎల్హెచ్ టౌన్ హాలు మరియు కాస్మోపాలిటన్ క్లబ్బు మరియు యూత్ కల్చరల్ అసోసియేషన్ ఈ ముగ్గురు కలిపి షటిల్ ప్లేయర్స్ బాగా ఆడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కలిపి ఒక టోర్నమెంటు మా ఎల్హెచ్ టౌన్ హాల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 క్లబ్ల నుంచి చాలామంది మంచి ప్లేయర్స్ వచ్చారు. దగ్గర 40 టీంలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ కూడా ఆద్యంతం చాలా చక్కగా స్పోర్టివ్ స్పిరిట్ తోటి చాలా బాగా ఆడారు. అందరూ కూడా ఇలాగా చక్కగా ఆడుతూ ఉంటే కనుక ఈ క్లబ్స్ అందరూ కూడా ఈ ప్లేయర్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్న 3 క్లబ్స్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ షటిల్ కోర్ట్స్ ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా ఎల్హెచ్ టౌన్ హాల్లో ఈ మధ్యనే మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు కొత్తగా రెనోవేట్ చేసిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టుని, సింథటిక్ కోర్ట్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అదే కోర్టు మీద ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా టౌన్ హాల్ నుంచి కిషోర్ గారు, అలాగే బాబీ గారు, అలాగే గోపి, రాజా,
శ్రీహరి అలాగే మిగతా మా మెంబర్స్ అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భీమవరం క్లబ్స్ అందరూ కూడా అందరూ యునైటెడ్గా ఉండాలని చెప్పేసి అందరు ప్లేయర్స్ని కూడా ఇటువంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా అభినందించదగిన విషయం. అలాగే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందిస్తూ అలాగే విజేతల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే ఇటువంటి టోర్నమెంట్లు మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేయాలని ఈ 3 క్లబ్లని కోరుకుంటూ అలాగే ప్లేయర్స్ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని, ఆయనకు మాత్రమే భయపడాలని, తోటి మానవులని, సమాజాన్ని ప్రేమించాలని అదే మహమ్మద్ ప్రవక్త సందేశమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం అంకాల ఆర్ట్స్ అకాడమీలో జమాత్ ఏ ఇస్లామీ హింద్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రవక్త మహమ్మద్ జన్మించిన నెలను పురస్కరించుకుని నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో ఏది హితము కాదో ఆచరణాత్మకంగా మహమ్మద్ ప్రవక్త విశద పరిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్యక్షులు జనాబ్ మహమ్మద్ రఫీక్ సాహెబ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ కు అల్లా ఖురాన్ ను అవతరించడాన్ని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటామని, ఈద్ అల్ అదాను త్యాగాల పండుగగా పిలుస్తారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ, జమాత్ ఏ ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు జనాబ్ సయ్యద్ ఫర్హాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మహమ్మద్ ప్రవక్త పుట్టిన మాసం. వారు చేసిన మంచి కార్యక్రమాలు అందరూ తెలుసుకొని అవి పాటించాలని ఆలోచన చేసి పెద్దలు రఫీక్ గారు చక్కని ఉపన్యాసం చెప్పారు. మనమందరం కూడా ప్రేమగా మెలగాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారిని గౌరవించాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి. అది మహమ్మద్ ప్రవక్త గారు చెప్పింది. మేము ముస్లింస్ హిందువులను దూరంగా ఉంచుతాం, మేము హిందువులు ముస్లింలను దూరంగా ఉంచుతాం అనే భావన ప్రవక్త గారి దగ్గర లేదు. అందరూ ఒకటే. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నీడనిస్తుంది. ఆ చెట్టు నాటిన వాడు ముస్లిం అనే హిందువుడు వెళ్తాం మాట నీడ కోసం హిందువు వెళ్తాడు, క్రైస్తవుడు వెళ్తాడు, అన్ని కులాల వారు వెళ్తారు. చెట్టు నాటింది ఎవడు? ముస్లిం అనే భావన అక్కడ లేదు. అందరూ ఒకటే. అది మనం గమనించాలి. నా ఆలోచన అయితే కులాలనేవి, మతాలనేవి అన్నీ కూడా కలిసి ఐకమత్యంగా ఉంటేనే మనం ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది. నేను హిందువుడిని, నా పక్కన ముస్లింస్ ఉన్నారు, వాళ్ళ బిడ్డలు పుడితే మేము ఎత్తుకుని ఆడిస్తాం, వాళ్ళు ముస్లిం పిల్లలని చెప్పి దూరంగా పెట్టాం. ముస్లిం ఇంటి పక్కనే హిందువు ఉంటాడు, హిందువు బిడ్డలు ఉంటారు. ముస్లిం ఏ కార్యక్రమం చేసినా ఆ బిడ్డని ఎత్తుకుని ఆడిస్తాడు. ఆ కుల భేదం వారికి ఉండదు, ఆ పుట్టిన బిడ్డకు కులం ఉండదు. మనమందరం కూడా చేయవలసింది ఏంటంటే అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా తీసుకొని కుల మత భేదాలు లేకుండా సమైక్యంగా జీవించాలనేదే మహమ్మద్ ప్రవక్త గారి ఆలోచన. ఆ ఆలోచనతో మనం నడవాలి. మన భవిష్యత్తు తరాల వారికి మంచి మార్గాన్ని వేసి వారు మంచి దారిలో నడుచుకునే విధంగా ఆలోచన చేద్దాం. మన బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇద్దాం. ఈ ఎన్నాటికి కారణం ఒక్కటే. మన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది విద్య. విద్య వల్లనే భవిష్యత్తు అనేది ఉంటుంది. మన బిడ్డ చదువుకుంటే ఏ కులం వాడు, ఏ మతం వాడు అని పేరు ఉండదు, అతనికి బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, మంచి డాక్టర్ అవుతాడు, మంచి ఇంజనీర్ అవుతాడు, మంచి కలెక్టర్ అవుతాడు. అది విద్య వల్ల సాధ్యమవుతుంది. ముస్లిం సోదరులందరూ తెలియజేసేది ఏంటంటే మీ బిడ్డలను కష్టపడి చదివించండి. మనం వస్తున్నైనా సరే మన బిడ్డను చదివించినట్లయితే మన కుటుంబ పరిస్థితి మారిపోతుంది, మన రాష్ట్ర పరిస్థితి మారిపోతుంది, మన దేశ పరిస్థితి మారిపోతుంది, సమాజ పరిస్థితి కూడా మారిపోతుంది. విద్యలో అంత గొప్పతనం ఉంది. ఒక చెట్టు పాఠమన్నాడు, ఒక పరిశుభ్రతను పాటించమన్నాడు, నీతిగా బతకమన్నాడు,
న్యాయంగా నడవమన్నాడు, అధర్మం వద్దన్నాడు. అటువంటి మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త, వారి వారసులుగా మనమందరం కూడా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా, ఆపదలో ఉన్న వారికి ఆదుకునే విధంగా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు సాగుదాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని ఆ అల్లా ప్రవక్త మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు. ఈ దేశంలో ఫాసిస్టు జాడ్యం, అలాగే విద్వేష రాజకీయాల జాడ్యం, అలాగే అనైతికత ఇలాంటివన్నీ దూరం చేసి పాలనలో చక్కెర వలె ప్రజలందరూ కలిసి ఉండేటువంటి భాగ్యాన్ని నా దేశానికి ప్రసాదించు. చివరిగా ఓ దేవా, నా దేశాన్ని విశ్వగురువుగా మారడానికి కావాల్సిన సకల సుగుణాలతో నా దేశాన్ని నువ్వు అలరార్చు. ఓ దైవమా, నా యొక్క ప్రార్థనను స్వీకరించు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసుదావన. ఆకివీడు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, దీనికి ప్రజలందరూ సహకరించాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కోరారు. సోమవారం ఆకివీడులోని దొరగారి చెరువు, ఆనాల చెరువు, భుజబల రాయుడు, మంచినీటి చెరువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరి మీదో కక్షతో ఇళ్లను తొలగించడం లేదని, ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆయన వెంట మోటుపల్లి రామవరప్రసాద్, మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, బొల్లా వెంకటరావు, గంధం ఉమా, జనసేన పార్టీ నాయకులు తోటవాసు, పిల్లా బాబులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రేపే మొదలు పెట్టారు. కంప్లీట్ చేయాలి, మళ్ళీ ఇంకో లేయర్ వేసి కంప్లీట్ చేసి ఈరోజు ఆకివీడులో ఎప్పటి నుంచో మంచినీటి చెరువుగా వాడబడి 20 సంవత్సరాలుగా ఆ దొరగారి చెరువుని మంచినీటి చెరువుగా కాకుండా మరి పక్కన ఆక్రమణలన్నీ కళ్ళతో చూస్తూ భరించిన వాళ్ళకి ఎందుకు సిగ్గులేదో నాకు తెలియదు. చాలా దారుణం. ఇవాళ దాన్ని క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసి గతంలో ఆ చెరువు ఆక్రమించుకోగా మిగిలిన చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా గతంలో ప్లాన్ చేశారు. అది సంవత్సరాలుగా జస్ట్ పనులు మొదలుపెట్టి ఆపారు. రేపు ఎవరికైతే అప్పుడు పనులు అప్పచెప్పారో ఆ కాంట్రాక్టర్తో, ఏపీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆ కన్సర్న్ ఇంజనీర్తో ఆ ట్రాక్ పక్కన కూడా, వాకింగ్ ట్రాక్ పక్కన చాలా స్థలం ఆక్రమించబడిందని చెప్పారు. బహుశా 20 సంవత్సరాల క్రితమే బహుశా ఎవరికి వాళ్ళు ఆక్రమించుకున్నట్టుగా ఉన్నారు. ఆ చెరువుకి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు తొలగించాలో ఇమీడియట్గా అంతవరకు తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి ఊర్లో అందరితో మాట్లాడి మున్సిపాలిటీలో ఉన్న మెజారిటీ ఆక్రమణదారుల అభిప్రాయం కాకుండా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచి ఏం చేయాలి, ఏం చేద్దాం మన ఊరు అభివృద్ధి కోసం అని చెప్పి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వాళ్ళతో మాట్లాడి ముందు ఇమ్మీడియట్గా ఆ చెరువుని ఖచ్చితంగా ఒక 60 నుంచి 90 రోజుల లోపు మంచినీటి చెరువుగా 20 సంవత్సరాల క్రితం ఏదైతే మూసేశారో మంచినీటి చెరువుగా దాన్ని మంచినీటి చెరువుగా మారుస్తానని చెప్పి మీ అందరికీ నేను మీడియా ముందు హామీ ఇస్తున్నా. అలాగే ఆ ఏరియా అంతా బ్యూటిఫై చేయటం, ఆ పక్కన ఒక ముస్లిం ప్రాపర్టీలో చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆ పక్కన డ్రైన్ డైరెక్ట్గా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి తాకుతూ వెళ్తుంది. చాలా డర్టీగా ఉంది. అది వాళ్ళే ముందుకు వచ్చి దాన్ని క్లోజ్డ్ డ్రైన్గా చేస్తామన్నారు. అది క్లోజ్డ్ డ్రైన్ అయితే ఆ పక్క నుంచి డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళడానికి మార్గం ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ప్రసాద్ గారు కొన్ని సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారితో మొత్తం మెంబర్లు ఇప్పుడు కౌన్సిలర్స్ అందరితో నెక్స్ట్ సమావేశంలో మాట్లాడి డైరెక్ట్గా స్టేషన్కి ఇఫ్ నాట్ కార్లు కనీసం మోటార్ సైకిళ్ళు ఫ్రీగా వెళ్ళేలాగా ఏర్పాటు చేయటం అది కూడా జరుగుతుంది. సాధ్యమైనంత తొందరగా
నేనైతే వదలకుండా పనులు చేస్తా, కానీ దానికి మీ సహకారం కావాలి. వద్దు, పాపాలకి మనం ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండానే చేద్దాం. ఒకళ్ళ ఇబ్బంది కోసం ఊరంతా ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తికి ఇబ్బంది లేకుండా చేద్దాం, ఊరంతా సంతోషించేలాగా చేద్దాం అనేది నా ప్రయత్నం. దీనికి మీ అందరి సంపూర్ణ సహకారం ఉండాలని చెప్పి మనసు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలోని వినాయక చవితి వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, సహాయ కమిషనర్ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభించబడింది. చాలా భక్తులు ఇచ్చేసి అన్నప్రసాద వితరణ స్థానిక శాసనసభ్యులు భక్తులకు మనవి. శ్రీ శ్రీ గణపతి నవరాత్రుల మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థానంలో గణపతి నవరాత్రులు 9 రోజులు ఎంతో చక్కగా జరిగింది. ఈ గణపతి నవరాత్రులు పురస్కరించిన ఆఖరి రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఆ గణపతి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గణపతి నవరాత్రులు భీమవరం పట్టణంలో వీధి వీధి వాడవాడలో ఎంతో సంతోషంగా భక్తులు జరుపుకున్నారు. అందరూ కూడా మరి భీమవరం పట్టణంలో మరి వినాయక చవితి అంటే ఒక ప్రత్యేకత ఉంది. మన మావుళ్ళమ్మ దేవస్థానం ఆవరణలో కూడా ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు ఆ వినాయకుని పూజ చేయడం, అన్న సంతర్పణ చేయడం అనేది కూడా జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో 39 వార్డు 48 గ్రామాల్లో కూడా వినాయక చవితి మన శాసనసభ వెంకటరావు గారు కూడా అన్నింటిలో పాల్గొన్నారు. అలాగే మన ఎన్డీఏ నాయకులు కానీ, అలాగే నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం చాలా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా వినాయక చవితి జరిగింది. నిమజ్జనం కూడా జరుగుతుంది. రాబోయే రోజులు కూడా వినాయకుని ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద, అలాగే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి మీద, ప్రజల మీద కూడా ఉండాలని కోరుకుంటూ. ఆకివీడిలో ఇటీవల మృతి చెందిన అట్లూరి లక్ష్మీకుమారి కుటుంబ సభ్యులను ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి మాగంటి బాబు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీకుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అట్లూరి రంగారావును, ఆయన పెద్ద కుమార్తె రూపలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, జి ధనరాజు, సర్కార్ తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఉషోదయ హాస్పిటల్ డాక్టర్ నాగిడి హరిశ్చంద్ర ప్రసాద్, నాగిడి వెంకట పద్మ దంపతులు 1,50,000 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులను ఎమ్మెల్యే అంజుబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నాగిడి ముత్యాలరావు పాల్గొన్నారు. బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. తీవ్రంగా నష్టపోయిన
ప్రాంతాన్ని వారిని కాపాడాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలుగా వసూలు చేసి ఆ సహాయ నిధికి పంపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా దాత అందరూ ముందుకు వచ్చి ఎంతో మంచి కార్యక్రమం చేసి ముందుకు వస్తున్నారు. ఈరోజు మన భీమవరం హాస్పిటల్స్ విశ్వోదయ హాస్పిటల్ డాక్టర్ నాగిడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వారి మిసెస్ వెంకట పద్మావతి గారు 1,50,000 రూపాయలు వారు మనం చేసే కార్యక్రమానికి అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం మానవ ధర్మం. అది మన వాళ్ళందరూ కూడా చక్కగా నిలబడిస్తున్నారు. విశ్వోదయ హాస్పిటల్ ఎండి గారైన డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ నేను మా వైఫ్ వెంకట పద్మ గారి ఇద్దరు కలిసి కూడా నా వైఫ్ నుంచి 1,00,000 రూపాయలు, మా వైఫ్ నుంచి ఒక 50,000 సహాయం, 50,000 కలిపి 1,50,000 రూపాయలు మన ఎమ్మెల్యే అంజబాబు గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఈ వరద బాధితుల సహాయార్థం ఇవ్వాలని ఈరోజు మేము ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. ఈ విధంగా ఎంతోమందికి ఇది ఉపయోగపడాలని, ఈ విధంగా ఎంతోమంది సహాయం సహకారాలు అందించి అందరికీ ఆదుకోవాలని, ఈ వరద బాధితులు అందరూ కూడా ఆదుకుని ఎంతో కొంత సహాయం చేయాలని మేము మా వైపు నుంచి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.